ఓకేనండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఒక అంశాన్ని మనం కొన్ని వారాలు బట్టి మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. వాక్యం యొక్క వైఖరి అనే అంశాన్ని మనం వింటున్నాం. వైఖరి అనే పదానికి అర్థాలు కూడా మీకు చెప్పడం జరిగింది. వైఖరి అనే పదానికి అర్థం ఏంటండి అంటే గుణము లేదా లక్షణము. వైఖరి అనే పదానికి రెండవ అర్థం ఏంటండి అంటే తీరు లేదా పద్ధతి. అంటే సుమారుగా ఒక రెండు మూడు వారాలు బట్టి వాక్యపు యొక్క పద్ధతి ఏంటో మనం వింటున్నాం. ఈరోజు వాక్యం యొక్క వాక్యానుకున్న గుణం ఏంటో చూద్దాం. దేనికి చెప్పాలి? వాక్యానుకున్న గుణం ఎవరికి? వాక్యానుకున్న గుణం. అవునా? చింతపండుకి గుణం ఉంటుంది. ఏటే గుణం చెప్పండి? పులుపు. అవునా? పంచదారికి కూడా గుణం ఉంటుంది. ఏంటిది? తీపి. వేపాకు కూడా ఒక గుణం ఉంది. ఏంటిది? చేదు. చెప్పండి. అవునా? అలాగే ఫలాలకు కూడా గుణాలు ఉన్నాయి. ఏంటంటే రుచినిచ్చే గుణం. మనిషిని చూస్తే మరి చెప్పలేము, 19 రకాల గుణాలు ఉన్నాయి. మామూలు గుణాలు అయితే కాదు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు తిమోతికి చెప్తున్నాడు, మామూలు గుణాలు కాదు, 19 రకాల గుణాలు ఉన్నాయి. ఎవరిలో? మనిషిలో. మరి మనిషికే ఇన్ని పనికి మారిన గుణాలుంటే మరి వాక్యానికి పనికొచ్చే గుణాలు ఎన్ని ఉన్నాయో మనం లెక్క పెట్టలేం. ఇంతవరకు కూడా వాక్యానికి ఒక పద్ధతి ఉంది. వాక్యానికి ఒక తీరు ఉంది. ఏంటా తీరు, ఏంటా పద్ధతి మనం నేర్చుకున్నాం. కానీ ఈరోజు వాక్యానికి ఒక అద్భుతమైన గుణం ఉంది. జాగ్రత్త వినండి. వాక్యానుకున్న గుణం ఏంటి అనే జాగ్రత్తగా మనం వాక్యాన్ని పరిశీలిస్తే ఏమండి, వాక్యానుకున్న గుణం ఏంటి అనే మనం వాక్యాన్ని పరిశీలిస్తే 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వచ్చిన 38 అండి. నీవిచ్చిన వాక్యము ఉందా? వాక్యం వచ్చిందా? పదం నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. వాక్యానుకున్న గుణం ఏంటి? మనుష్యులకు భయాన్ని కలిగించే గుణం. ఇంతవరకు ఏమి నేర్చుకున్నామంటే, నీ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవాడు ధన్యుడు. అంటే ఆ వచనంలో వైఖరి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఆ వచనంలో ఒక పద్ధతి నేర్పిస్తుంది దేవుని యొక్క వాక్యం. మనకి ఒక రీతిని మనకి నేర్పిస్తుంది. రీతి ఏంటి? ఆ పద్ధతి ఏంటి అంటే, ధర్మశాస్త్రాన్ని మీరు నిర్దోషముగా అనుసరించండి. పద్ధతి. రెండవ పద్ధతి ఏంటండి అంటే, వాక్యానుకున్న వైఖరి ఏంటండి అంటే, నేను పాపము చేయకుండా ఉండాలి అంటే దేవుని వాక్యము నా హృదయములో ఉంచుకోవాలి. ఇది కూడా వాక్యానికి ఒక పద్ధతి ఉంది. అంటే వాక్యానికి ఒక వైఖరి ఉంది. ఇప్పుడు ఈ మూడవది మనం ఆలోచిస్తే, వాక్యానుకున్న గుణం ఏంటండి అంటే మనుష్యులలో నీ భయమును కలిగించుచున్నది. అంటే వాక్యముకున్న వైఖరి ఏంటంటే భయాన్ని పుట్టిస్తుంది. దేని పుట్టిస్తుందండి? భయాన్ని పుట్టిస్తుంది, భయాన్ని కలిగిస్తుంది. మరి భయం లేకపోతే ఎలా?
నాకు కానీ మీకు కానీ దేవుడంటే భయం ఉండాలి. ఉదాహరణకి పక్కన పాము వెళ్ళిపోతే భయం, చీకటిగా ఉంటే భయం, తేలి వెళ్ళిపోతే భయం, ఏమంటే జర్రు వచ్చేస్తే భయం. అంటే చతుష్పాద జంతువులు చూడగానే భయం అయితే, ఈ చతుష్పాద జంతువులను సృష్టించిన దేవుడంటే, తన వాక్యం అంటే ఎందుకు భయం లేదో మనం ఆలోచిస్తే ఏమంటే భయం లేదు. ఎందుకంటే పాము కంటికి కనబడుతుంది, జర్రి కంటికి కనబడుతుంది, తేలి కంటికి కనబడుతుంది, కానీ దేవుడు కంటికి కనబడడ కనుక భయం లేదు. అదే దేవుడు కానీ కంటికి కనబడితే ఏమండి భయం కలుగును. అందుకే నేను మీకు కనబడను కనుకనే, వినండి, కనబడను కనుకనే నా వాక్యమే మీకు భయాన్ని కలిగిస్తుంది. అది మ్యాటర్. నేను మీకు కనబడను, నేను అదృశ్య లోకములో అదృశ్యుణ్ణి, సమీపింపరాని తేజస్సులో నేను నివసిస్తున్నాను. నేను దేవదూతలే నా యొక్క వెలుగును చూడలేవు, దేవదూతలే నా యొక్క మహిమను చూడలేవు, దేవదూతలే నా ప్రత్యక్షతను చూడలేవు. అందుకే 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాలు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి. అంటే పరిశుద్ధ లోకములో, పరిశుద్ధమైన వాతావరణములో, పరిశుద్ధుడైన దేవుడి దగ్గర, దేవుని సమీపంలో ఉన్న దేవదూతలే దేవుణ్ణి చూడలేకపోతున్నాయి. ఎందుకు చూడలేకపోతున్నాయి అంటే ఆ దేవునికున్న కాంతి, ఆ దేవునికున్న వెలుగు, ఆ దేవునికున్న మహిమ, చెప్పండి, అంత ఏంటి ఎవ్వరూ కూడా చూడలేనంత అంత గొప్పది. అందుకే దేవదూతలే కళ్ళు కప్పుకుంటున్నాయి. అందుకే దేవుడు మనకి ఎలా కనబడడం కనుకనే, చెప్పండి, తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఆ వాక్యం మనకి ఏం చేస్తుందంటే భయాన్ని పుట్టిస్తుంది. ఏమండి భయాన్ని పుట్టిస్తుంది. ఆలోచించండి. అంటే వాక్యం మనకి భయాన్ని పుట్టిస్తుందా? అవును. వాక్యంకున్న వైఖరి ఏంటి, లేదా వాక్యంకున్న ఆ యొక్క గుణం ఏంటంటే ప్రతి మనిషిని కూడా భయాన్ని కలిగిస్తుంది, భయాన్ని పుట్టిస్తుంది. ఆయన పట్ల అంటే భయము కలిగి ఉండు అని వాక్యము మనకి నేర్పుతుంది. వాక్యం లేకపోతే ఈరోజు మనకు చాలా ఇబ్బంది అయిపోనేమో. ఏమండి అవునా? అంటే మన భాషలో దేవుని మాటలు మనం లేకపోతే, ఆ దేవుని మాటలు మనకి ఎవరు చెప్పకపోతే, ఆ దేవుని మాటలు మనం వినకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం మనం. అందుకే దేవుడు నమ్ముకున్న మనం, క్రీస్తుని కలిగి ఉన్న మనం, క్రీస్తుని చూడాలని ఆశ ఉంది, దేవుని చూడాలని ఆశ ఉంది, కానీ చూడలేము. అందుకే వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా దేవుడు మన దగ్గరికి వస్తారు. ఆయన వాక్యం ద్వారా మనలను దర్శిస్తారు. వాక్యం ద్వారా మనకి భయాన్ని కలిగిస్తారు, భక్తిని పుట్టిస్తాడు. ఏమండి ఆలోచించండి. అందుకే ఇంకో మాట కూడా ఉంది కీర్తనలో. ఏమండి కీర్తన 34వ కీర్తనలో ఏముందంటే చూడండి, 34వ కీర్తనలో 34వ కీర్తన వచనము 11, పిల్లలారా అన్నాడు. వినండి, పిల్లలారా. ఏమని పిలిచాడు దేవుడు మనల్ని? దేవుడు మనలను ఏమని పిలిచాడు? పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. ఎందుకు వినాలి? ఆయన మాట వినవలసిన అవసరం ఏముంది? ఆయన మాట వింటే మనకి ఏంటి ప్రయోజనం? ఆయన మాట వింటే మనకి ఏంటి ఉపయోగం అని ఆలోచిస్తే, ఏంటి ఉపయోగం అంటే యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుదును. అది వాక్యనుకున్న రెండవ గుణం. ఇదొక గుణం. ముందు గుణం ఏంటి? వాక్యము మనకి భయాన్ని పుట్టిస్తుంది. రెండవది, అదే వాక్యము దేవుని యందలి భయభక్తులు మనకు నేర్పుతుంది. వాక్యం భయభక్తులు నేర్పుతుందంటే అవును. ఏమంటే అంటే దేవుడి పట్ల మనం భయం కలిగి ఉండాలన్నా, దేవుడి పట్ల మనం భక్తి కలిగి ఉండాలన్నా, ఏమంటే కంపల్సరీగా మనకు కావాల్సింది ఏంటండి అంటే వాక్యం. ఆ వాక్యమే లేకపోతే దేవుని యందు భయం కలిగి ఉండలేము. అదే వాక్యం లేకపోతే దేవుని యందు భక్తి కలిగి మనం ఉండలేము. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిష్కలంకులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా, ఏ పాపము చేయకుండా, ఏమండి
ఏ పాపము లేనివారుగా పవిత్రులుగా యథార్థవంతులుగా దేవుడి దగ్గర బ్రతకాలి అంటే మనకందరికి ఉండవలసింది ఏంటండి అంటే చెప్పండి, దేవుని వాక్యం. ఆ వాక్యమే లేకపోతే ఏమంటే విశ్వాసం కలిగి ఉండాలో ఎలా ఉండాలో తెలియదు మనకి. వాక్యమే లేకపోతే ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. వాక్యమే లేకపోతే భక్తి ఎలా చేయాలో తెలియదు. వాక్యమే లేకపోతే దేవుని పట్ల భయం కలిగి ఎలా ఉండాలో మనకు తెలియదు. అయితే ఈరోజు మనకు వాక్యం ఉండడం చాలా 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 అవసరం. డబ్బులు లేకపోతే చెప్పండి, మనకి తినడానికి ఎలాగ తిండి కష్టమో, ఏమండి డబ్బులు లేకపోతే ఖర్చు పెట్టుకోవడానికి మనకి ఖర్చులు ఎలా ఉండవో, డబ్బులు లేకపోతే ఏంటి మనం 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 అనుకునే సామాన్ ఎలాగైతే మనం కొనుక్కోలేము. డబ్బులు లేకపోతే మనం అనుకున్న బజారు ఎలాగైతే మనం చేయము. అలాగే దేవుని వాక్యము లేకపోతే భయము కానీ భక్తి కానీ మనకి ఉండదండి. మళ్ళా చెప్తున్నాను, వాక్యం ఉంటేనే, వాక్యం ఇంత సమృద్ధిగా ఉన్నప్పుడే చెప్పండి దేవుడి పట్ల విశ్వాసం కానీ భయం కానీ భక్తి కానీ లేదు. మరి ఆ వాక్యమే లేకపోతే ఇంకా 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 కష్టం. అంటే వాక్యం యొక్క వైఖరి మనకి ఏం నేర్పుతుంది అంటే, వాక్యం ఒక గుణం ఉంది. ఏంటి గుణం అంటే భయాన్ని పుట్టిస్తుంది ఒకటి. రెండవది భయముతో పాటు భయభక్తుల్ని మనకు నేర్పుతుంది. భయాన్ని పుట్టించింది వేరు, భయభక్తులు నేర్పింది వేరు. ఇది నేర్పడం, అది పుట్టించడం. అంటే రెండు కూడా మనకు కావాలంటే అవును, మనకు భయం కలగాలి. అయ్యో ఈరోజు దేవుని సన్నిధి వెళ్ళలేకపోయాం, రాలేకపోతున్నాము, ఏంటి అమ్మ బాబోయ్ భయం లేకపోతే ఎలా? అమ్మ ఏంటి దేవుడితో మేము ప్రార్థన చేసుకోలేకపోతున్నాం, భయం లేదు. ఆలోచించండి. మూడవది అదే కీర్తన 111వ కీర్తన చూడండి. ఏమండి 111వ కీర్తన వచనము 10. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. మూడవ గుణం మళ్ళీ మొదటి గుణం ఏంటి? వాక్యం మనకేం వాక్యం మనకేం పుట్టిస్తుంది? భయం. 2, అదే వాక్యం మనకేం నేర్పిస్తుంది? దేవుని యందలి భయము భక్తిని. అంటే దేవుడి పట్ల ఎలా భయం కలిగి ఉండాలి, దేవుని పట్ల ఎలా భక్తి కలిగి ఉండాలో నేర్పుతుంది వాక్యం. మూడవ అంటే వాక్యానుకున్న మూడవ గుణం ఏంటి అని ఆలోచిస్తే వినండి, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఏమండి ఎందుకు భయం కలిగి ఉండాలి అంటే జ్ఞానానికి మూలం కనుక. మనకు జ్ఞానం వద్దా? అంటే మనకు జ్ఞానం కావాలి భూమి మీద. మనకు గాని జ్ఞానం లేకపోతే ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు. జ్ఞానము గాని మనకు లేకపోతే ఏమండి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. జ్ఞానమే మనకు లేకపోతే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే చెప్పండి ఆలోచన మనకు ఉండదు. అంటే జ్ఞానం ఉండాలంటే ఉండాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి అంటే, దేవుని వాక్యాన్ని విశ్వసించాలి అంటే, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి అంటే మనందరికి కావాల్సింది ఏంటయ్యా అంటే చెప్పండి జ్ఞానం కావాలి. మరి ఇప్పుడు వాక్యానుకున్న వైఖరి ఏంటి? వాక్యానుకున్న గుణం ఏంటండి అంటే ఏమంటే యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. చూసారా వాక్యానుకున్న వైఖరి. నీళ్ళు తాగమ్మా, నీళ్ళు తాగు ఏంటి? వాక్యానుకున్న గుణం ఏంటండి అంటే మూడవది ఏంటంటే జ్ఞానానికి మూలం. లాస్ట్ మాట సామెతలు చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం వచనము 7 చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. అది జ్ఞానానికి మరొక పర్యాయ పదమే తెలివి.
జ్ఞానం అంటే ఒకవేళ అర్థమవుదేమో అని దేవుడు మళ్ళీ మన కోసం, మన కొరకు, మనకి అర్థమయ్యే భాషలో, మనకు అర్థమయ్యే శైలిలో ఏమని రాయించాడంటే తెలివి అని రాయించాడు. తెలివి ఉండాలా? ఉండాలి. ఈరోజు ఆ తెలివితేటలు లేకే జీవితాలని విచ్ఛిన్నం చేసుకునేవారు ఉన్నారు. ఆ తెలివితేటలు లేకే జీవితాన్ని పాడు చేసుకునేవారు ఉన్నారు. ఆ తెలివితేటలు లేకే ఆస్తులను, అంతస్తులను కూడా చెప్పండి చేజారుకునేవారు, చెప్పండి చేజార్చేవారు ఉన్నారు. ఆ తెలివి లేదు కనుకనే ఏమంటే అందరి దగ్గర మాట కాసేవారుగా ఉంటున్నారు. అదే తెలివి ఉంటే ఎలా మాట్లాడాలో, ఎలా భక్తి చేయాలో, ఎలా భయం కలిగి ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఏమండి ఎలా సమాజంలో, సంఘములో, కుటుంబంలో ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. చూసారండి, ఈరోజు దేవుడు మనకు 3 విషయాలు నేర్పించాడు. వాక్యానికి ఒక గుణం ఉంది. ఏంట గుణం అంటే ఏమంటే మనకి బాగానండి దేవుని యొక్క వాక్యం గుణం ఏంటంటే ఆ వాక్యము మనకు భయాన్ని పుట్టిస్తుంది. రెండవది యెహోవా యందలి భయభక్తులు ఎలా భయం కలిగి ఉండాలో, ఎలా భక్తి కలిగి ఉండాలో ఏమండి మనకు నేర్పుతుంది వాక్యం. 3 అదే వాక్యానికి ఉన్న మూడవ గుణం ఏంటండి అంటే ఏమండి జ్ఞానానికి మూలం. దేవుని యందు ఎవరైతే భయం కలిగి ఉంటారో, దేవుని యందు ఎవరైతే భక్తి కలిగి ఉంటారో ఏమండి ఆ భయం కలిగి ఉండడం, భక్తి కలిగి ఉండటం వలన కలిగిన లాభం ఏంటంటే జ్ఞానానికి మూలంలో, అంటే తెలివికి మూలము. అంటే 3 విషయాలు దేవుడు మనకి చక్కగా చెప్పండి నేర్పించాడు దేవుడు. ఈ 3 విషయాలు చెప్పండి మనసులో చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. మొదటిది ఏంటి? దేవుని వాక్యానికి గుణం ఏంటి? భయాన్ని పుట్టిస్తుంది. 2 భయభక్తులను నేర్పుతుంది. 3 తెలివికి మూలముగా అవుతుంది వాక్యం. తెలివికి మూలముగా ఏమంటే ప్రభు చిత్తమైతే మనం వచ్చే వారం మళ్ళీ మరికొన్ని గుణాలు మనం చూద్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. చాలు ప్రార్థన చేసుకుందాం.